మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడు జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరో దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33 అధ్యాయము 6 వచనం. ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. కృపగల దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక వాగ్దానపూర్వకమైన మాట్లాడుతున్నాడు. ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను అంటున్నాడు. ఇక్కడ ప్రియ దేవుడి బిడ్డ, ఏ అనారోగ్యం నీ జీవితంలో కలుగుతుందో, మానసికంగాను ఆర్థికమును సమాధానం లేక నెమ్మది లేని స్థితిలో అనారోగ్యం పాలయ్యున్నవేమో, స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నవేమో, నీ సమాధానం లేక ఏదో ఒక కలవరం నీ జీవితాన్ని, నెమ్మది లేని నీ జీవితంలో అన్నీ పోగొట్టుకొని కోల్పోయి సమాధానం లేని నీ జీవితంలో ప్రభు అంటున్నాడు. ఏదైతే నువ్వు కోల్పోయావో, ఏదైతే పోగొట్టుకున్నావో మరలా నేను రప్పిస్తానని సర్వోన్నతమైన దేవుడు ఆయన ఒక వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఈ మానసిక ఒత్తిడి ద్వారా రకరకాల సమస్యలను బట్టి ఒకవేళ అనారోగ్యం పాలయ్యావేమో, మానసికంగా కృంగిపోతున్నవేమో, 4 గోళ్ళ మధ్య నలిగిపోతా అసమాధాన స్థితిలో, ఏమి అర్థం కాని పరిస్థితుల్లో ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఉంటున్న కృపగల దేవుడు నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన కనుక మరలా నీకు ఆయన స్వస్థత రప్పిస్తాను అంటున్నాడు. ఆయన మరలా నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తానంటున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, నా ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంటే ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 17 వచనం, అయితే నేను ఆరోగ్యం కలుగజేసి నీ గాయమును మాన్పెదును అంటున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ ఎవరు అంటే, నీవు ఏ మానసిక స్థితిలో నీ ఆరోగ్యం లేదు, ఏ స్థితిలో నువ్వు గాయపరచబడ్డావు, ఎవరి చేత నువ్వు గాయపరచబడ్డావు, ఏ గాయపడ్డ పరిస్థితిలో నీ జీవితంలో కోల్పోయి ఆ గాయాలను మాన్పగా మానసికంగా లేకపోతే నీ జీవితంలో నా ప్రభు అంటున్నాడు, నీ గాయాలు నేను మాన్పుతాను, నీకు స్వస్థత దయచేస్తాను, నేను విడుదల దయచేస్తాను అంటున్నాడు. యువత కలిసిన వాక్యం నీ జీవితంలో ఏ స్థితిలో గాయపరచబడ్డావో, అవమానకరంగా నిందలు అనుభవిస్తూ రకరకాల సమస్యలు నీ జీవితంలో కలిగి ఉన్నాయేమో, దాన్ని బట్టి అనారోగ్యం పాలయ్యావేమో, ప్రభు అంటున్నాడు ఉదయకాల సమయంలో, ఇదిగో నేను నీ గాయాలు మాన్పబోతున్నాను, నీకు ఆరోగ్యాన్ని కలుగ చేస్తానంటున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు అంటే, మత్తయి సువార్త మనం 8 అధ్యాయం 17 వచనం చూసినప్పుడు, మన బలహీనతలు ఊహించుకొని మన రోగములు ఆయన భరించి ఉన్నాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు ఏ బలహీనతతో నువ్వు, నా ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడంటే మన బలహీనతలన్నీ ఆయన మీద వేసుకున్నాడు, మన రోగములన్నీ ఆయన భరించాడు. కనుక మన రోగములు, మన బలహీనతలను బలించి ప్రియ దేవుడి బిడ్డ నీ జీవితంలో మంచి ఆరోగ్యం మనం కలుగు చేయాలని, సమాధానం దయచేయాలని, నెమ్మది దయచేయాలని కృపగల దేవుడు ఈ ఉదయకాల సమయాన్ని కోరుకుంటున్నాడు. ఆయన కనుక నీ కొరకు, నా కొరకు మన రోగములన్నీ ఆయన భరించాడు. ఆయన కనుక నీకు గొప్ప విడుదల ప్రభు దయచేయబోతున్నాడు. నీ జీవితంలో ఒక అద్భుతం జరిగించబోతున్నాను. అంతేకాకుండా ప్రియ దేవుడి బిడ్డ, నీ కలిగిన ఆ గాయాలను బట్టి నీ జీవితంలో శాంతి, సమాధానం లేదేమో. ప్రభు అంటున్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహించి నేను వెళ్తున్నాను, నా శాంతినే మీకు ఇస్తానని సర్వోన్నతమైన దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఏ సమాధానం కోల్పోయావో, ఏ నెమ్మది నీ జీవితం లేదో, ఆయన శాంతిని అనుగ్రహించే దేవుడు ఆయన, నీకు నెమ్మది అనుగ్రహించే దేవుడు ఆయన, నీకు సమాధానం దయచేసే సర్వోన్నతమైన దేవుడు.
ఉదయకాల సమయం వాక్యం నీ జీవితంలో ఏ నెమ్మది లేక, ఏ సమాధానం లేక, ఏ విషయంలో గాయపరచబడ్డావో, ఏ విషయంలో కృంగిపోయిన స్థితిలో ఉన్నావో, ఏ విషయంలో అనారోగ్యం పాలయ్యి ఉన్నావో, మానసికంగా ఆర్థికంగా అన్ని విషయాలు నష్టపోయిన ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఒకవేళ ఉంటే ఉదయకాల సమయం నీ కొరకు ప్రార్థిస్తున్నా ఈ ప్రార్థనలు ఏకీపించు. నా దేవుని నుంచి అద్భుతం జరిగించిన గాక. సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడా, స్తోత్రాలు స్వామి. కృపల రాజ్యానికి స్తోత్రం. ఆరోగ్యమును స్వస్థతను నేను మీకు కలుగు చేస్తాను అంటున్న ప్రభువానికే స్తోత్రాలయ్యా. మరలా నేను కలుగు చేస్తానంటున్న దేవానికే స్తోత్రాలు స్వామి. ఉదయకాల సమయంలో ప్రభా, ఏ మానసికంగాను, ఏ ఆర్థికంగాను ప్రభా, ఏ సమాధానం నెమ్మది లేకుండా తండ్రి ప్రభా అనారోగ్యం పాలై ఉన్నారు ప్రభా. అయ్యా, ఇప్పుడే మీరు దర్శిస్తున్న స్తోత్రం అయ్యా. వారికి మంచి ఆరోగ్యం దయచే ప్రభానికే స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, నా శాంతిని మీరు అనుగ్రహిస్తారని చెప్తున్న దేవునికి స్తోత్రం అయ్యా. ప్రతి ఒక్కరిని శాంతిని, నీ సమాధానాన్ని, నీ నెమ్మదిని కృపను అనిపించి నా తండ్రికి స్తోత్రాలయ్యా. ప్రతి మానసిక బలహీనత నుంచి, వారు కృంగిన ప్రతి పరిస్థితుల నుంచి యేసు నామములో ప్రభా ఇప్పుడే విడుదల కలుగును గాక, యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలుగును గాక, యేసు నామములో ఇప్పుడే అద్భుతం జరుగును గాక, ఇప్పుడే ఆశ్చర్యకరం జరుగును గాక, ఇప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక. నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఒక్కొక్కరి విడుదల దయచేయి ప్రభా. మరలా నీ ఆరోగ్యాన్ని కలుగు చేస్తున్న దేవానికి స్తోత్రమయ్యా. మరలా నేను ఆరోగ్యం కలుగు చేస్తున్న వాగ్దానం ఒక్కొక్కరి జీవితంలో ఇప్పుడే కలుగును గాక. నా తండ్రికి స్తోత్రాలు స్వామి. ఏ విషయంలో కృంగిపోయినా తండ్రి అనారోగ్యం పాలై ఉన్నారు ప్రభా, నీకే స్తోత్రాలయ్యా. ఆరోగ్యంతో నింపి నీ నామాన్ని కనపరచుకో. వారి గాయాలు మానుకోమని నా తండ్రికి స్తోత్రాలయ్యా. ప్రతి అవమానాన్ని, నిందను తొలగించి నా తండ్రికి స్తోత్రాలయ్యా. సాక్షి నిలిపి కృపదాయి చేయమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మేము దీవించి ఆశీర్వదించును గాక.